ఒకప్పుడు ఈ వ్రతాన్ని శంకర భగవానుడు గౌరీదేవికి ఉపదేశించాడు. మాఘ, ఫాల్గుణ మాసాల మధ్యలో వచ్చే కృష్ణ చతుర్దశి నాడు ఉపవాస జాగరణాలు చేసి శివుని పూజించిన వారికి ఆయన ఇక్కడ భుక్తిని అక్కడ ముక్తిని ప్రసాదిస్తాడు. చాలా కాలం క్రిందట అర్బుదా దేశంలో సుందరాసేనుడను ఒక పాపాత్ముడైన నిషాద రాజు ఉండేవాడు. అతడు ఒకనాడు కుక్కలను వెంటబెట్టుకుని వేటకై ఒక అడవికి వెళ్ళాడు. దైవవశాన అతడికి ఏ జంతువు దొరకలేదు. వెంట తెచ్చుకున్న ఆహారము నీరు ఖాళీ అవడంతో ఆకలి దప్పులతో అలమటిస్తూ వాటి కోసం కూడా తిరిగి దారి తప్పి రాత్రంతా నిద్ర లేకుండా వెతికి చివరికి ఒక తటాకాన్ని చేరుకుని అక్కడే నిలిచిపోయాడు. ఆకలి వల్ల నిద్ర పట్టలేదు. అక్కడే ఒడ్డు మీద ఒక చెట్టు క్రింద అతనికి శివలింగం కనిపించింది. అతడు చెట్టుపైకి రాత్రిని గడపడం కోసం ఎక్కగా అతడు కదిపినప్పుడల్లా ఆ చెట్టు ఆకులు శివలింగం మీద పడ్డాయి. అది బిల్వ వృక్షం, అవి బిల్వ పత్రాలు. ఇలాంటి ఇన్ఫర్మేషన్, క్రైమ్ స్టోరీస్ అండ్ అలాగే ట్రెండింగ్ అప్డేట్స్ గురించి వెంటనే తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారు కదా? సరే అయితే వెళ్లే ముందు ఒక్క లైక్ కొట్టొచ్చు కదా. అయితే అతడు దారి తప్పినప్పుడు త్రాగడానికి తెచ్చుకున్న నీళ్లు శివలింగం మీద పడ్డాయి. పాత్ర నుండి పడిన నీటితో శివునికి అభిషేకం జరిగింది. అతని పొదిలోని బాణం ఒకటి జారి శివలింగం ప్రక్కన పడింది. అతడు ఆ బాణాన్ని తీసుకోవటానికి చెయ్యి సాచినప్పుడు చేతికి శివలింగం తగిలింది. ఈ ప్రకారము కొండరాజు ద్వారా రాత్రి జాగరణ, ఉపవాసము, బిల్వ పత్రాలతో శివపూజ, లింగాభిషేకం అతనికి తెలియకుండానే జరిగిపోయాయి. అతనికి తెలియని విషయం మరొకటి కూడా ఉంది. ఆ రాత్రి శివరాత్రి. తెల్లవారాక అతడు తన నిషాద రాజ్యానికి వెళ్లిపోయాడు. అతడు కొంతకాలానికి మరణించాడు. యమదూతలు అతనిని పాశబద్ధుని చేసి తీసుకుని పోవుచుండగా శివదూతలు అడ్డుపడ్డారు. యమదూతలకు శివరాత్రి పుణ్యాన్ని వివరించి ఆ నిషాదుడు తన కుక్కలతో సహా నిష్పాపుడు ఎలా అయినాడో బోధపరిచి వానిని కైలాసానికి తీసుకుపోయారు. ఈ విధంగా తెలియక చేసిన అసంకల్ప వ్రతికి ఇంత అదృష్టం పట్టినప్పుడు ఇక తెలిసి సంకల్పించి మరి శివరాత్రి వ్రతాన్ని చేసిన వారి సంగతి చెప్పనవసరమే లేదు. ఈ వ్రతానికి త్రయోదశి నాడే దీక్షాగ్రహణం చేసి శివుని పూజించి ఇలా ప్రార్థించాలి. మహాదేవునికి పంచామృతాలతో స్నానం చేయించి ఓం నమో నమః శివాయ అనే మంత్రంతో పూజ చేయాలి. తరువాత పెరుగు, తిలతండులాలతో, వరి ధాన్యంతో నిర్మితమైన చెరుని ఆహుతులుగా అగ్నిలో వేసి పూర్ణ ఆహుతిని ఇవ్వాలి. ప్రతి రాత్రి గీతా వాయిద్యాలతో ఉత్సవాన్ని చేయించి హరికథలను కూడా పెట్టించి తాను కథలను వినాలి. అర్ధరాత్రి 3వ జాము, 4వ జాములు మొదలు కాగానే కాసేపు శివ పూజ చేస్తూ మూల మంత్రాన్ని జపిస్తుండాలి. తెల్లవారగానే స్వామిని విధంగా అర్థించాలి. తరువాత ధ్యాన నిష్ఠుడైన బ్రాహ్మణుని భోజనంతో తృప్తిపరిచి వస్త్ర చిత్రాధులతో యథాశక్తి ఆయనను పూజించి మరలా పరమశివుని ఇలా వేడుకోవాలి. ఇలా క్షమాపణ స్తుతి చేయడంతో శివరాత్రి వ్రతం అయిపోతుంది. శివుడు సంప్రీతుడు అవుతాడు. సాధారణంగా ఈ వ్రతంలోనే ద్వాదశ వార్షిక సంకల్పం చేస్తారు. ప్రతి ద్వాదశి నాడు ఉపవాస జాగరణాలతో సహా ఇలాగే ఏడాది పాటు శివ పూజను చేస్తారు. దీనివల్ల వ్రతికి సంపదలు, కీర్తి, పుత్రులు, అధికార ప్రాప్తి ఇవన్నీ కలుగుతాయి. దేహంతంలో శివలోకము ఓనగూడుతుంది. ఏడాది చివర 12 బ్రాహ్మణులను భోజనం ద్వారా సంతృప్తి పరిచి దీపాదానం చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. మీరు ఇక్కడి దాకా వచ్చారంటే నేను చేసిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్, క్రైమ్ స్టోరీస్ అండ్ అలాగే ట్రెండింగ్ అప్డేట్స్ గురించి వెంటనే తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారు కదా? సరే అయితే వెళ్లే ముందు ఒక్క లైక్ కొట్టొచ్చు కదా.